భారతదేశంలో ఒక దేవగౌడ లాంటోడి ప్రభుత్వం, ఒక గుజ్రాల్ లాంటోడి ప్రభుత్వం, ఒక వీపీ సింగ్ లాంటివాడి ప్రభుత్వం, ఒక చంద్రశేఖర్ లాంటి వాడి ప్రభుత్వం కావాలి అమెరికాకి. లేదా ఒక మన్మోహన్ సింగ్ లాంటి ప్రభుత్వం. తమ మాట చెల్లుబాటు అయ్యేది జరగాలి. సుస్థిర ప్రభుత్వాలని అస్థిరపరుస్తా గత 30 ఏళ్లుగా చేసుకొస్తోంది అమెరికా. 1992లో పివి నరసింహారావు ప్రభుత్వం అస్థిర ప్రభుత్వం. ఆ రోజున చివరికి ఆ జేఎంబీ ముడుపులు ఇట్లాంటిది కథలు ఎందుకు నడిచినాయి అవే. వాటన్నిటి తర్వాత నుంచి స్టెబిలైజ్డ్గా ప్రభుత్వం నడిపే పరిస్థితి లేక అమెరికా వాళ్ళ చెప్పు చేతల్లో లేదా అమెరికా వాళ్ళ ఒత్తిళ్ళకి తలగుతున్నది భారతదేశం. మోడీ సంపూర్ణ మెజార్టీతో రావడం, అమెరికాను ఆయన ద్వేషించడు, దూషించడు, బట్ అమెరికా డీప్ స్టేట్ ఆధిపత్యాన్ని అంగీకరించడు, అమెరికన్ అహంకారాన్ని అంగీకరించడు, భారత ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం. దీంతో భారతదేశాన్ని డీస్టేబిలైజ్ చేయడానికి పదే పదే కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలో భాగమే రైతుల పేరుతో ఉద్యమాలు, ఖలిస్తానీల పేరుతో ఉద్యమాలు, కాశ్మీరీ వేర్పాటు ఉద్యమాల్ని ప్రోత్సహించడం, దేశంలో మోడీ వ్యతిరేక మీడియాని ప్రోత్సహించడం, అలాగే వామపక్ష మీడియాని ప్రోత్సహించడం, అల్లకల్లోలం చేస్తూ ఉండాలి. నిరంతరం ఒక స్ట్రగుల్ క్రియేట్ చేయాలి. ఈ స్ట్రగుల్స్ ఇంపాక్ట్ మూడోసారి మోడీకి మెజార్టీ తగ్గటం, డిపెండెన్సీ జరగటం చంద్రబాబు మీదన, నితీష్ కుమార్ మీద. కానీ ఆయన వెనక్కి తగ్గలేదు మోడీ. కాబట్టి ఇప్పుడు కొత్త ఎత్తులు వేస్తోంది అమెరికా. పాకిస్తాన్తో అతి స్నేహాన్ని, ఆసిఫ్ మునీని పిలిచి అమెరికా చెప్తోంది డీస్టెబిలైజ్ చేయమని ఇండియాని. ఈ మాట మనం చెప్పట్లేదు. పాకిస్తాన్లో ఏదైతే ఈ వీళ్ళతో బాగా కాంటాక్ట్స్లో ఉండేటటువంటి జర్నలిస్ట్ నజం సేతి తాజాగా చెప్పుకొచ్చారు. అమెరికాకు కావాల్సింది క్రిస్టియన్ కంట్రీ ఒకటి, దానికోసం బంగ్లాదేశ్, మయన్మారు, భారత సరిహద్దుల్లో ఒక దేశాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తోంది. అందుకోసం భారతదేశాన్ని అస్థిరపరచమని చెప్పి పాకిస్తాన్ మీద ఒత్తిడి తెస్తోందని చెప్పుకొస్తున్నారు.